కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. వేకువజాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామికి పూజల అనంతరం ఉదయం 4:30 నుంచి భక్తులకు అనుమతించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జమ్మలమడుగు నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఏర్పాటు చేసిన బారికేడ్లలో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకునే వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు రాజేష్ స్వామి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జమ్మలమడుగు పట్టణ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భగవద్ బంధువులు ఈ రోజు విశేషమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మరి శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరి స్వామివారికి ప్రాతకాలమున సుప్రభాత సేవ బదులుగా ఈ ధనుర్మాసమున తిరుప్పావై పాశురములతో స్వామివారిని మేలుకొలిపి స్వామివారికి విశేషముగా తోమాల అర్చన ఆరాధనలు ముగించుకొని మరి స్వామివారికి శుద్ధి నైవేద్యం అనంతరం భక్తులకి ఉదయాన్నే 4:30 దర్శనానికి అనుమతించడం జరిగినది. మరి తిరుమల తిరుపతి దేవస్థానములో గత 2008 సంవత్సరం నుంచి అనుబంధ ఆలయముగా ఈ నారాపుర వెంకటేశ్వర స్వామి వారు ఎన్నో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో కొనసాగుతున్నారు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి అనగా 32 కోట్ల మంది దేవతలు కూడా ఈ వైకుంఠమున శ్రీవారిని అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించి భక్తించి ఎన్నో విశేషమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందారని చెప్పి మనకి విష్ణు పురాణం చెబుతున్నది. అలాగే మనకి శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరి మాలాకులస్య అన్నట్లు మరి స్వామివారు అక్కడ శేషకొండ పైన ఎలాగైతే తిరుమల వెంకటేశ్వర స్వామిగా కొలవై ఉన్నారో మరి ఇక్కడ కూడా స్వామివారు పద్మావతి గోదా సమేతముగా